నగారం మోగింది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ మిత్రపక్షాలతో కూడిన అలయన్స్ కూటములతో ఆయా రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 6 విడతల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవరొస్తారు? మళ్ళీ మోడీజీ హ్యాట్రిక్ కొట్టడం కుదురుతుందా, లేదా ప్రధాని అవ్వాలన్న రాహుల్ కల నిజమవుతుందా? ఎవరు ఈ దేశాన్ని ముఖ్యంగా పరిపాలిస్తారు రేపు రాబోయే రోజుల్లో? 2024 దేశ ప్రధాని అయ్యేది ఎవరు అని చెప్పి ఇక్కడ చూడాలనుకుంటే గణాంకాల వారీగా చూస్తే మనకి 6 ఫేజుల్లో ఎలక్షన్ వర్కౌట్ అయ్యేది. ఇక్కడ స్టేట్స్ వైజ్గా చూసుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఎంపీలుగా గతంలో 2019లో బీజేపీకి వచ్చిన సీట్లు 302, బీజేపీ కాకుండా కాంగ్రెస్కి వచ్చిన సీట్లు 122. బీజేపీతో కాంగ్రెస్తో అలయన్స్ లేకుండా ఉన్న కూటమి కౌంటింగ్ వచ్చేసేపటికి 118 సీట్లు, 118 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీలకు చెప్పుకోదగ్గ పరిస్థితి ఉందా లేదా అనేది ఇక్కడ మనం ఒకసారి విశ్లేషించుకుంటే, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ బీజేపీ కూటమిలో ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిగా ఏదీ లేదు. కాంగ్రెస్ సిపిఐ సిపిఎంతో మాత్రమే ఉంది. కానీ 2019 ఎన్నికల్లో వచ్చిన సభ్యుల్లో అయితే మాత్రం కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ బీజేపీతో ఏమీ లేవు. ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్పుకోదగ్గ పరిస్థితులు లేవు. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ ఒక ఎంపీ సీట్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఒక ఎంపీ సీట్ గెలుస్తుంది అని కూడా చెప్పగలిగే పరిస్థితి లేదు. సో ఇక్కడ ఎవరికి వచ్చినా సరే 25 మంది ఎంపీల మద్దతు ఆ రాష్ట్రంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వచ్చినా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి వచ్చినా, జనసేనకు వచ్చిన ఎంపీ సీట్లైనా, అక్కడ ఉన్న 2 ఎంపీలైనా వాళ్ళ మద్దతు బీజేపీకి, కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీకి మద్దతు ఇస్తారు. కాంగ్రెస్ కూటమిలో ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ రేపు గెలిస్తే ఒక షర్మిల గారి ఎంపీ సీటుకు గెలిచే అవకాశం ఉంది తప్ప మరెక్కడా కూడా పెద్దగా ప్రస్తుతంగా ప్రభావం చూపించే పరిస్థితి కాంగ్రెస్ లేదు. ఒకవేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుక మెజారిటీ సీట్లు వచ్చి యూపీఏ గవర్నమెంట్ కనుక ఫామ్ అయ్యే పరిస్థితి ఇస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీల మద్దతు కూడా ఖచ్చితంగా వైసీపీ మద్దతు కాంగ్రెస్కి వెళ్ళటం తథ్యంగా మారుతుంది. అదేవిధంగా అస్సాంకి సంబంధించింది వస్తే ఇక్కడ గతంలో బీజేపీ 9 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు, నాన్ అలయన్స్గా ఉన్న పార్టీలు 2 సీట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రత్వం ఉంది కాబట్టి జనసేన పార్టీ లాంటి వాళ్ళతో మిత్రత్వం ఉంది, టీడీపీతో మిత్రత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆఫ్ రాష్ట్రాల్లో అలయన్స్గా కూడా రాజకీయంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఈ అలయన్స్గా ఉండేది కాంగ్రెస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఇక్కడ 9 సీట్లుగా ఉన్న బీజేపీ తగ్గిండవచ్చు, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వైఫల్యాలు ఉంటే ఖచ్చితంగా పెద్దగా పెరగడానికి ప్రభావం కూడా లేని విధంగా ఇక్కడ కాంగ్రెస్ కానీ మిత్రపక్ష కూటములు కానీ ఫైట్ చేస్తున్న విధానం అస్సాంలో గతంలో గడిచిన 4 సంవత్సరాలుగా ఇక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇక్కడ బీహార్ వచ్చేసేటప్పటికి 32 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు మాత్రమే ఉంది. కానీ బీహార్లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే నువ్వా నేనా అనే భీకర పోరు ఖచ్చితంగా జరుగుతోంది. సో ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ అస్సాం చూసుకున్నా, బీహార్ చూసుకున్నా, ఛత్తీస్గఢ్ చూసుకున్నా, ఢిల్లీలో కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ అండ్ కాంగ్రెస్ కూటమితో బీజేపీకి, గుజరాత్ మాత్రమే బీజేపీకి వన్ సైడ్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ హర్యానా కానీ, జార్ఖండ్ కానీ, కర్ణాటక కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ, మధ్యప్రదేశ్ కానీ, కేరళ కానీ, ఇక్కడ మెజారిటీ ఆఫ్ సీట్లు ఇక్కడ పంజాబ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఇక్కడ ఈ రాజస్థాన్ వరకు చెప్పేందుకు ఆగారంటే ఇక్కడ రాజస్థాన్ కానీ, పంజాబ్లో కానీ, పంజాబ్లో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మెరుగైన ఫలితాలు చూపించింది. ఇక్కడ పంజాబ్లో చూసుకుంటే 4 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీ గెలిస్తే 8 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1 ఆమ్ ఆద్మీ పార్టీలో మిత్రపక్ష పార్టీలో ఆ రోజు గెలుచుకోగలిగినాయి. సో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఇక్కడ పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీజేపీ కూడా పుంజుకుంది కాబట్టి ఇక్కడ నువ్వా నేనా ఫైట్ నడుస్తుంది. అండ్ రాజస్థాన్ ఒకసారి కాంగ్రెస్కి ఇస్తే మరొకసారి బీజేపీకి ఇక్కడ అధికారం కూడా ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా నువ్వా నేనా అనే భీకర పోరు మాత్రమే ఈసారి ఉంటుంది. ఎందుకంటే 3వసారి అత్యంత నాటకీయ పరిణామాలు జరుగుతాయి కాబట్టి అధికారం అనేది అంత ఈజీ కాదనే విషయాన్ని ఇక్కడ బీజేపీ నేతలు గుర్తెరగాలి. ఇక్కడ ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, వాళ్ళకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మాత్రం బీజేపీకి కొంచెం అండదండగా ఉంది. కానీ ఇదే మహారాష్ట్రలో ఈసారి గతంలో 36 సీట్లు వచ్చిన మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని నిట్టనిలా చీల్చడం, అక్కడ బాల్ థాక్రే ఫ్యామిలీని అవమానించే విధంగా ఉద్ధవ్ థాక్రే గారిని ఉన్న పార్టీని శివసేనని చీల్చి దానిలో నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంతో అక్కడ ఉన్న ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. అదేవిధంగా అక్కడ ముఖ్యమంత్రిని కూడా ప్రజలు ట్రస్ట్ చేసే పరిస్థితులు లేరు కాబట్టి మహారాష్ట్రలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అలయన్స్ కూటమిలో భాగంగా ఉన్న శివసేనకి, కాంగ్రెస్కి అక్కడ మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్తో పాటు. కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో కొంత డ్యామేజ్ జరిగే పరిస్థితుంది కాబట్టి 36లో బీజేపీకి డ్యామేజ్ జరిగే పరిస్థితుంది. మధ్యప్రదేశ్లో వన్ సైడ్గా మొన్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మధ్యప్రదేశ్లో బీజేపీ మాక్సిమం సర్వే అయిపోయే పరిస్థితి వస్తుంది. మధ్యప్రదేశ్ బీజేపీకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక్కడ రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, జార్ఖండ్ కానీ, హర్యానా కానీ,
ఢిల్లీ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్న ఫైట్ తలపించకుండా మానదు. ఇక్కడ ఏ సీటు ఎవరు గెలుస్తారని చివరి క్షణం వరకు కూడా అభ్యర్థులు వెయిట్ చేయాల్సిన పరిస్థితే. మరి ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ ఇండియాలోకి వస్తే తమిళనాడు ఇక్కడ కాంగ్రెస్ కూటమికి 27+ ఉంది, బీజేపీకి 11 ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా తమిళనాడులో లేదు. ఇక్కడ వన్ సైడ్గా కాంగ్రెస్ కూటమికి 38కి 38 సీట్లు కూడా వచ్చే పరిస్థితే కనిపిస్తుంది తప్ప ఎక్కడైనా 1-2 ఎంపీ సీట్లకు మాత్రమే ఇక్కడ బీజేపీ కానీ బీజేపీ అలయన్స్ కూటమి కానీ పరిమితం అవుతుంది, అన్నా డిఎంకే వాళ్ళు కానీ. ఇక డిఎంకే విత్ కాంగ్రెస్ కూటమి ఇక్కడ క్లీన్ స్వీప్ కనిపిస్తూ ఉంది పార్లమెంట్లో. తెలంగాణకు వస్తే తెలంగాణలో గతంలో 2019లో 1, కాంగ్రెస్ పార్టీకి 2, అలయన్స్లో టీఆర్ఎస్కి 14 సీట్లు ఉంది. అప్పుడు టీఆర్ఎస్ ఏ అలయన్స్లో లేదు. కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో చెప్పిన హామీల్లో 80% హామీలు ముందుగా నిలబెట్టుకోవడంతో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాస్త కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ బీజేపీ అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఈ 2+3 సీట్లు వస్తాయి. ఇప్పుడు ఏదైతే అలయన్స్లో 14 సీట్లు ఉన్నాయో ఈ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ కీ రోల్ ఉంది, తమిళనాడులో కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ కొట్టగలుగుతోంది, మిగతా 8 నుంచి 10 రాష్ట్రాల్లో టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది. అలాగే ఇక్కడ క్రూషియల్ పార్ట్ ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏదైతే గతంలో జరిగిన పొరపాట్లని కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా తమ బలాల్ని బేరీజ్ వేసుకొని గతంలో అఖిలేష్ యాదవ్ ఏదైతే పొరపాటు చేశారో ఆయన కూడా సరిదిద్దుకునే విధంగా తమ మిత్రపక్ష కూటమిలో ఉన్న ఎస్పీ సమాజ్వాదీ పార్టీతో ఉత్తరప్రదేశ్లో మింగిల్ అయ్యి బీజేపీకి బలం చేకూర్చకుండా కాంగ్రెస్ పార్టీ బలం ఉన్న 1 సీట్లు కానీ 2 సీట్లు కానీ 3 సీట్లు కానీ 4 సీట్లు కానీ అవే పోటీ చేయాలి తప్ప బలం లేనివి ఏది కూడా తీసుకోకూడదని ముందుగా నిర్ణయించుకునే విధంగా ఇక్కడ యూపీలో ఉన్న అన్ని పార్టీలను కూడా కలుపుకొని కూటమిగా ఏర్పడ్డారు. కాబట్టి ఇప్పుడు 29+2 31 అవుతుంది. అదేవిధంగా గతంలో సమాజ్వాదీ పార్టీకి ఇవ్వాల్సిన కొన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు చేసి తీసుకున్న కారణంగా ఇక్కడ బీజేపీ 49 మార్క్కి చేర్చగలిగి ఓట్లు పోలరైజ్ చీల్చగలిగింది. కాబట్టి ఇక్కడ ఈ 49లో ఉన్న బీజేపీని వీలైనంత వరకు తగ్గించడానికి, బీజేపీని ఓడించడానికి అక్కడ స్ట్రాంగెస్ట్గా ఉన్న పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ శాతం సీట్లు ఇవ్వడమే కాదు, మెరుగైన క్యాండిడేట్లను కూడా బీజేపీ కంటే వెనుదన్నుగా అక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని కూడా, ఎందుకంటే యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో ఎక్కడైతే మెజారిటీ కనుక కొట్టగలిగితే ఆ కూటమి మాత్రమే అధికారంలోకి వస్తుందని భావిస్తారు. కాబట్టి ఖచ్చితంగా 80 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఇక్కడ మిగతా అపోజిషన్ పార్టీలు కూడా కలుపుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీ చెల్లనివ్వకుండా కాంగ్రెస్కి బలం ఉన్న 2 నుంచి 5 ఎంపీ సీట్లు పోటీ చేసిన మిగిలిన వాళ్ళ ద్వారా మద్దతు తీసుకున్న ప్రయత్నంలో మెజార్టీ ఎంపీ సీట్లు ఇక్కడ కొట్టుకోవడానికి చూస్తుంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ క్లియర్ కట్గా చెప్తోంది 26 సీట్స్లో వాళ్ళు అలయన్స్లో లేరు. అప్పుడు కాంగ్రెస్ అలయన్స్లో లేరు, అలాగే బీజేపీ అలయన్స్లో లేరు. ఆ అలయన్స్లో లేని విధంగానే ఇప్పుడు కూడా అదే విధంగా పూర్తి స్థాయిలో పోటీ చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చి ఆ స్టేట్లో కాంగ్రెస్ కూడా విడిగానే పోటీ చేస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్కి వచ్చే సీట్లు ఒకవేళ కనుక ఇదే రిపీట్ అయితే రిజల్ట్ రేపు ఇది వెస్ట్ బెంగాల్లో ఇక్కడ బీజేపీ కూటమికి బలం ఉంది. కాబట్టి ఇప్పుడు మొన్న 70 దాకా అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. కాబట్టి బీజేపీ ఇక్కడ ఒక 10 నుంచి 14 ఎంపీ సీట్లు కొట్టగలిగిన ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్తో ఉన్న ఇండియా కూటమిలో భాగంగా పొత్తుంది. కాబట్టి 26+2 చూసుకున్నా కూడా 28 సీట్స్తో ఇక్కడ బీజేపీ కంటే డబల్ మెజార్టీతో, అంటే ఇక్కడ బీజేపీ 14 అయితే ఇక్కడ 28. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఇక్కడ బీజేపీ 49 నుంచి 30లోకో 25లోకో రాణించగలిగితే అదే అపోజిషన్ పార్టీకి 55 సీట్లు రాగలిగితే మిగిలిన రాష్ట్రాలు చూసుకున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించగలుగుతుంది, తమిళనాడులో కాంగ్రెస్ కూటమి ప్రభావం చూపించగలుగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో హోరాహోరీగా పోరు నడిచినా కూడా కాంగ్రెస్ కూటమికి విజయ అవకాశాలు. సో ఇక్కడ కీ క్యాపిటల్స్గా 3 రాష్ట్రాలు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి వెస్ట్ బెంగాల్, మూడోది మహారాష్ట్ర. గతంలో బీజేపీకి ఇవి ఒక అదృష్టంగా భావించవచ్చు. మహారాష్ట్ర 36 సీట్లు, అలాగే యూపీలో 49 సీట్లు, అంతకుముందు 50 సీట్లతో. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చడం కానీ, బాల్ ఠాక్రే ఫ్యామిలీ మీద శివసేన పార్టీని చీల్చిన విషయాలు కానీ, బీజేపీ అవలంబించిన తీరు కానీ, అదేవిధంగా తమిళనాడు ప్రజల్లో కూడా బీజేపీ ఆయా రాష్ట్రాలకు ఏమీ చేయట్లేదని, సౌత్ ఇండియాని పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నప్పటికీ తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎక్కడ కనిపించకపోవచ్చు. తెలంగాణలో కూడా పెద్ద స్థాయిలో ప్రభావం చూపించకపోయినా 1 నుంచి 2 ఎంపీ సీట్లు మాత్రమే ఇప్పుడు కూడా ప్రభావం చూపించే పరిస్థితి, అంతకుమించి పెద్దగా ఎక్కడ అద్భుతమైన విధంగా రిజల్ట్స్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో కనుక బీజేపీని తగ్గించగలిగితే ఖచ్చితంగా ఈ 3 రాష్ట్రాల్లో కనుక బీజేపీ కంటే కాంగ్రెస్ కూటమి కనుక విజయం సాధించగలిగిందంటే మెజారిటీ సీట్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి హోప్ ఉంటుంది. అంతేకాని గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నట్టుగా 400 సీట్లు అనేది
కల్లా ఇక్కడ వైసీపీ అధినేత ఏదైతే 175కి 175 సీట్స్ కొడతానని చెప్పి ఒక ప్రచార ఆర్భాటం ఎలా అయితే చేస్తున్నారో అదో విధమైన ప్రచార ఆర్భాటమే ఓటమిని కప్పిపుచ్చుకోవడం. కారణం ఏంటంటే హ్యాట్రిక్గా ప్రభుత్వాన్ని ఇచ్చిన సందర్భాలు దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. ఎవరికైనా ఒక 5 ఏళ్ళు లేదా ఒక 10 ఏళ్ళు మాత్రమే టర్మ్ ఇచ్చారు తప్ప సెంట్రల్లో 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఒకే వ్యక్తికి ఇచ్చిన అధికారం ఎక్కడా లేదు. కాబట్టే ఇక్కడ క్లియర్ కట్గా నరేంద్ర మోడీ గారు ఒక స్ట్రాటజిస్ట్గా 400 సీట్లు వస్తాయని చెప్పి ముందుగానే కూటమిని కాంగ్రెస్ ప్లస్ కూటమిని తక్కువ అంచనా వేసే విధంగా. కానీ ఇక్కడ గణాంకాలు చూస్తే 2019 గణాంకాల లెక్కలు చూసుకున్నా కూడా 122 ప్లస్ 118 కలిస్తే ఇక్కడ క్లియర్ కట్గా 230 పైగా కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్కి కావాల్సింది గతంలో చేసిన కొన్ని తప్పిదాలు యూపీలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ మహారాష్ట్రలో కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి చేయకుండా తాము గెలవగలిగే పరిస్థితి ఉన్న స్థానాన్ని మాత్రమే తీసుకొని తాము గెలవలేనివి తమ మిత్రపక్షాలకు ఇస్తే వారు బలంగా ఉన్నారు కాబట్టి వారు గెలుస్తారు. సో ఇక్కడ ఉన్న 300 నుంచి ఒక 50 ఒక 60 అటు చేర్చగలిగిందంటే తమ మిత్రపక్షాల అలయన్స్లో కనుక వస్తే కాంగ్రెస్ 150 కనుక చేర్చుకోగలిగితే మిత్రపక్షాలు కనీసం ఒక 120 130 అంటే 280 నుంచి 300 సీట్లతో యూపీఏ గవర్నమెంట్ని ఫామ్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో 400 సీట్లు వస్తాయని బీజేపీకి యూపీలో గండిపడ్డ మహారాష్ట్రలో పరిస్థితి తిరగబడిందంటే ఎలా వస్తాయి బీజేపీకి ఇక్కడ 400 సీట్లు? ఇది కాదా అబద్ధం? ఇది కాదా వెసులుబాటుతనం లేకుండా ప్రజల్ని పిచ్చోళం చేసి మభ్యపెట్టి ముందుకు తీసుకువెళ్లే విధానం? ఇదే ఇక్కడ నరేంద్ర మోడీ గారి స్ట్రాటజీ. గతంలో ఒకసారి ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, బోర్డర్ విషయాలు మాట్లాడతారు, ఆర్టికల్ 370 మాట్లాడతారు. ఈ 3 వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు 400 కొడుతున్నాం అని చెప్పి మాట్లాడతారు. అంటే ప్రజల్లో మళ్ళీ నరేంద్ర మోడీని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఆయన క్రియేట్ చేసిన విధానం తప్ప మణిపూర్ లాంటి అల్లర్లు కానీ సిక్కులు కానీ అక్కడ మణిపూర్లో జరిగిన క్రిస్టియన్స్ మీద దాడి కానీ దేశవ్యాప్తంగా న్యాయ పోరాటం కోసం కాంగ్రెస్ పార్టీ యాత్ర చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఘజియాబాద్లో కానీ అదేవిధంగా పంజాబ్లో కానీ మహారాష్ట్రలో కానీ పడగొట్టిన విధానాలు కానీ ప్రభుత్వాలు చీల్చిన విధానాలు కానీ చూసిన వాళ్ళంతా కూడా బీజేపీ హటావ్ దేశ్కో బచావ్ అనే పరిస్థితి ఈ రోజున ఆయా రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది. దీన్ని చూసే కాంగ్రెస్ పార్టీ ఇండియా ప్లస్ కూటమిగా ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇండియా కూటమిలో కాంగ్రెస్ అవలంబిస్తున్న తీరు కేవలం తమ స్థానాలను తగ్గించుకుంటూ 545 పార్లమెంటేరియన్లో కేవలం 200 నుంచి 210 స్థానాలు మాత్రమే తను తీసుకొని మిత్రపక్షాలకు 300+ సీట్లు అప్పగిస్తోంది. అంటే ఇక్కడే కాంగ్రెస్ రాజకీయ చిత్రత ఉపయోగిస్తోంది. కాంగ్రెస్ తను గెలవగలిగే స్థానాల్ని మాత్రమే తీసుకుంటుంది. తమ బలం లేదు, తమ గెలవలేని స్థానాల్ని ఖచ్చితమైన విధానంతో తమ పార్టీ సభ్యులకు చెప్పి అవి తమ కూటమిలో సభ్యులకు ఇవ్వగలుగుతుంది. ఇది ఒక ప్రాపర్ వేలో కనుక కాంగ్రెస్ సెగ్మెంట్ చేసుకుంటూ రాగలిగితే యూపీఏ గవర్నమెంట్ ఫామ్ అవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ 3 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనే పరిణామాల మీదే ఇక్కడ దేశంలో ఎవరు ప్రధాని అవుతారనేది నిర్ణయించబడతారు. సో ద వెస్ట్ బెంగాల్ అండ్ యూపీ అండ్ మహారాష్ట్ర ప్రజలే ఇక్కడ కీలక నిర్ణేతలుగా మారబోతున్నారు దేశాభివృద్ధికి. దట్స్ ఆల్ ఫర్ ఇట్.